పరిశుద్ధ గ్రంథంలో దేవుడు రాస్తున్న చక్కటి మాటలను మనం ఆలోచించగలిగితే, ఇదిగో ఏ మత్తులో ఈరోజు నువ్వు ఉన్నావు, ఏ మత్తు మన బలహీనత ఏంటో మనకు తెలుసు. నీ బలహీనత నీ బలంగా మారాలి అంటే మత్తు వదలాలి, నిద్రలో నుంచి మెలకువ మనకు రావాలి. మన దేవుని పిల్లలారా, మెలకువ రావాలి. ఆచారాల మత్తు పౌలు గారు మాట్లాడుతుంటాడు, నా పితరుల పారంపర్యాచారములో నేను ఆ మత్తులో ఉండి క్రీస్తు యొక్క నిజ స్వరూపమైన ఆయనను నేను గ్రహించలేకపోయాను. ఎందుకంటే ఆచారపు మత్తు. ఈరోజు చాలా మందిని చూడండి, ఆచారాల మత్తులో ఉన్నారు. నిద్ర సత్యపు వెలుగులోనికి తీసుకొని రావటానికి ప్రయత్నం చేసిన, అమ్మో మాకు అవసరం లేదంటే అది ఏ మత్తు అంటే ఇదిగో ఆచారపు మత్తు. దేవుని ఆజ్ఞలలో ఉండవలసిన మన జీవితాలు ఎక్కడుంటున్నాయంటే ఇదిగో మత్తులో ఉంటున్నాయి. ప్రియమైన వారలారా, పారంపర్యాచారం అనేది మత్తు. పౌలు గారు అంటున్నాడు, ఒకప్పుడు నేను ఆ మత్తులోనే ఉన్నాను అంటున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, అదే మత్తులో నేను ఉన్నాను, అదే నిద్రలో ఉన్నాను. ఆ నిద్రలో ఉన్న నాకు ఏమనుకున్నానో తెలుసా? క్రీస్తు శిష్యులను బెదిరించుటయో హత్య చేయుటయో ప్రాణాధారం అనుకున్నాను. నాకు చాలా మంది చెప్పారు, ఆ మత్తులో నుంచి నేను బయటికి రాలేకపోయాను అంటున్నాడు పౌలు గారు. చూసారా, పాపం అనేది మత్తు అయితే అబద్ధం అనేది కూడా మత్తు. ప్రియమైన వారలారా, చాలా మందిని మీరు చూడండి, సత్యంలోనికి తీసుకొని రావటానికి ప్రయత్నం చేస్తుంటే కనీసం నేను ఆలోచిస్తాను అని ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసుకొని, తండ్రి ఇదిగో లేఖనాలలో ఏముందో నీ ఆత్మ సహాయముతో నాకు అర్థం చేయించి సత్యపు వెలుగులో నేను నడవాలన్న కోరిక ఎవరిలో ఉంది? ప్రియమైన దేవుని పిల్లలారా, బైబిల్ చేతికిచ్చిన డబ్బులను లెక్క పెట్టుకునే అలవాటు మనిషికి ఉంది, కానీ చేతుల్లో ఉంటున్న బైబిల్లో ఒక్కసారి చూద్దాం, నాకు కూడా చదవచ్చు కదా, ఆలోచిద్దామన్న ఆలోచన ఈరోజు సమాజానికి లేకపోయింది. ఎందుకంటే మత్తులో ఉన్నవాడికి ఏం జరుగుతుందో ఏమీ తెలియదు. ప్రియమైన దేవుని పిల్లలారా, పాపం అనే మత్తు లోకంలో ఉంది, పాపం అనే మత్తు క్రైస్తవ్యంలో ఉంది. ఇదిగో లోకానికి తెలియని స్థితిలో ఇంకొక మత్తు, అబద్ధపు మత్తు